ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే తెంచావుగా. ఇప్పుడు ఇష్యూ జరిగిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ నుండి కానీ లేదంటే అధికారుల నుండి కానీ మీకు మళ్ళీ ప్రొటెక్షన్ కోసము మీ అంటే భర్తను చంపిన తర్వాత మళ్ళీ మీ మీదకి వస్తారనే ఆలోచనతో మీకు ప్రొటెక్షన్ కోసం పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నాము? లేదు, వాళ్ళు అసలు రాలేదు. పోలీసులతో చేయజలుపుకునే అవసరమైతే డబ్బులు కూడా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉంటే మా అన్న వాళ్ళు అనుకునేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది, 2 కోట్ల దాకా ఖర్చు పెట్టిర్రంట చంపనికి. గుడి మీద కూర్చోగానే వెనకంగా గొంతు పట్టుకుండు, కాళ్ళు చేతులు పట్టుకొని కట్టేసి ప్రైవేట్ పార్ట్ మీద తన్నెరు, కొట్టిర్రు. ఇంకా మీకు అనుకుంటున్నారా ఒకవేళ బైర్ మహేష్ కానీ వాళ్ళ నవీన్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మిమ్మల్ని కూడా బెదిరించే అవకాశం ఉంది అనేది మీకు ఉంది? మాకు భయం ఉంది. మీరే చూసుకోవాలి తండ్రి. ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించడానికి పోలీసులు ఎందుకు పూనుకుంటారు? మాలబంటి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమిస్తామని ప్రకటించాలి. సామూహికంగా ఈ రాష్ట్రంలో మెజారిటీగా పాపులేషన్ మాది. మా పాపులేషన్ ఒకే దగ్గర భూమిపూడి మేము హంతకుల ఇళ్లను తగలబెడితే మీరు ఆపగలరా? మీ చట్టం ఆపగలదా? చెప్పండి. అంటే ఇంత ఇష్యూ జరుగుతూ ఉంది, ఏదన్నా వార్త కానీ లేదంటే ఎవరన్నా చెప్పారా అరే మీ వాడిని జాగ్రత్తగా ఉండమను, ఎందుకైనా మంచిది ప్రేమ పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి కానీ, లేదంటే మీరు కానీ ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేశారు? ఇప్పుడు మొన్ననే సంక్రాంతి అయిపోయింది, లేదంటే అంతకుముందు దీపావళి దసరా లాంటి పండుగలు వచ్చినప్పుడు మీరు కలిసినప్పుడు కానీ పెళ్లి చేసుకున్న కొద్దిగా జాగ్రత్తగా ఉండు అని ఇట్లాంటివి ఏమైనా చెప్పడము, లేదంటే ఆయన కానీ ఏమన్నా నాకు ఇలా అనిపిస్తుంది బాగా వాళ్ళు ఏమైనా అంటారని ఆ మాటలు ఏమన్నా ఎప్పుడన్నా డిస్కషన్ వచ్చిందా మీ మధ్యలో? మ్యారేజ్ చేసుకోగానే నేను చెప్పానన్న, బంటి వాళ్ళు పెద్ద ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అంటున్నారు, వాళ్ళకి కొంచెం పొలిటికల్ కూడా ఉన్నది అంటున్నావు, వాళ్ళకి ఇష్టం లేదంటున్నావు, చేసుకుంటే మంచిది కాదు, చేసుకున్నావు ఓకే, ఎటన్నా వెళ్ళిపోయి ఒక 1 year 2 years దాకా ఉండండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని. ఎందుకంటే సొసైటీలో మస్తు చూస్తున్నాం కదా సార్, చాలా చూస్తున్నాం, ఇట్లా జరుగుతూ ఉన్నాయి, మంచిది కాదు బంటి అని ఆల్రెడీ చెప్పేశాను నేను. చెప్తే ఇతను కొంచెం బాగా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అన్న. ఇక్కడ సూర్యాపేటలో అంతా ఒక యూత్ ఫాలోయింగ్, మనోడికి ఒక 200-300 members యూత్ ఫాలోయింగ్ ఉంటుంది బాగా. దాంతో ఇతను ఏమనుకున్నాడంటే నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది, నాకు ఏ థ్రెట్ వచ్చేసినా కానీ నేను ఇమీడియట్గా అలర్ట్ అయిపోవచ్చు, నా ఫ్రెండ్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని బాగా కాన్ఫిడెంట్గా ఉండేవాడు అనమాట. నన్ను ఎవరు ఏం చేయలేరు బావ, నేను చూసుకుంటానని. అంటే వాళ్ళ అక్క కూడా చాలాసార్లు ఏడ్చుకుంటూ చెప్పింది, తమ్ముడు నువ్వు ఉన్నదే ఒక్కడిరా, నువ్వు లేకపోతే మాకు ఏముండదు, ఇంకా వాళ్ళు ఏమైనా చేస్తారు అని ఆల్రెడీ చెప్పారంట. వాళ్ళు అన్నారు ఆ రోజు పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళుకుంటేనే ఇట్లా వేలు చూపించుకుంటూ వెళ్ళారంట, నిన్ను మాత్రం బతకనీయంరా ఏదో చేస్తామనేసి. అట్లా వెళ్ళారా, మరి అట్లా వెళ్ళారంటున్నావు, ఎందుకురా ఇక్కడ ఉండడం, ఎటన్నా పోనరా అంటే ఏం కాదక్క నేను చూసుకుంటా అనేది మా ఊళ్ళో కొంచెం లైట్ తీసేసుకున్నాడు. తీసుకొని ఇక అంతా నా ప్లేస్ ఇక్కడే ఉంది, నేను చేసుకునే బిజినెస్ అంతా ఇక్కడే ఉంది, రియల్ ఎస్టేట్, నేను ఎక్కడో పోయి బతకడం ఏందక్క, కేసు పెట్టాం కదా ఆల్రెడీ, ఇంకా ఉంటాననేసి ఉండడం స్టార్ట్ చేశాడు. 1 month 2 months అవుతుంటే వాళ్ళు ఏమి ఇక చేయట్లేరు అనుకొని మనోడు కంటిన్యూషన్ చేయడం, ఇక్కడ ఇక తన బిజినెస్ తను చూసుకోవడం ఉండడం స్టార్ట్ చేశాడు. ఇంతలో ఈ 2 months నుండి బైరు మహేష్ అనే వ్యక్తి ఇతనికి అంతకుముందు వీళ్ళిద్దరికి ఏదో గొడవలు ఉండేసి ఒక చాలా రోజులు మాట్లాడలేదంట బంటితో. ఈ మధ్య ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని చూజ్ చేసుకున్నారు, సేమ్ వాళ్ళ క్యాస్ట్, అతనికి కొంతమంది అతనికి కామన్ ఫ్రెండ్ అంటే బైరు మహేష్ అనే పర్సన్. ఓకే, ఇంకా బంటికి ఉన్న ఫ్రెండ్స్ ఎవరు కానీ చాలా ప్రాంప్ట్గా ఉంటారంట, బంటితో చాలా క్లోజ్గా ఉంటారు. ఎవరైనా సరే బంటికి ఇన్ఫర్మేషన్ ఏమైనా చేద్దామని వాళ్ళని లాక్కుందాం అనుకుంటే వీళ్ళు బంటికి చంపేస్తారు, చెప్తారు వెంటనే మనం ఏం చేద్దాం అనుకున్నా కానీ. ఈ బైరు మహేష్ అనే వ్యక్తి ఏంటంటే మన క్యాస్ట్, నాకు కొంచెం ఓల్డ్ ఫ్రెండ్. వీడైతే కొంచెం ఇతని మీద ఇంతకుముందుకు 9 సార్లు అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి, బాగా రౌడీ షీటర్ అంటే అతను. వీడైతే పక్క పని చేస్తాడు, మన కోసం పని చేస్తాడు అని అతను చూజ్ చేసుకున్నాడు. ఇతను వీళ్ళ పెద్దన్నయ్య చూజ్ చేసేసుకొని పిలిచి ఒకరోజు చెప్పాడు ఇట్లా, వాడు మా చెల్లెని చేసుకున్నాడు, ప్లస్ ఇక్కడే మా కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాడు, వాడు ఎంతరా వాళ్ళు ఎంత అసలు, వాడిని ఏదైనా చేసేసేయాలి అని ఇక వానికి చెప్పేశాడు అతను, బైరు మహేష్ అనేది చెప్పేసి. ఈ ల్యాండ్ విషయంలో అంటే బంటి వస్తాడు పక్క, నువ్వేం చేస్తావో ఏమో కన్విన్స్ చేయాలి, ఈ 2 monthsలో కన్విన్స్ చేసేసి నీకు కొన్ని ముందే డబ్బులు ఇచ్చేస్తాను, వాడి కోసం ఖర్చు పెట్టు, పోయినప్పుడల్లా ఒక 5-10 వేలు ఇచ్చేసేయి, ఇట్లా మనం మాట్లాడుకున్నప్పుడల్లా ఓకే ఇది సెటిల్ అయిపోతూ ఉంటుంది అని ఇట్లా చూపించేసి అనేసి వచ్చే మొత్తం స్టోరీ చెప్పేసేసి. ఇది 3 సార్లు, ఇది 3వ అటెంప్ట్ అయిపోయిందన్న. ఆల్రెడీ 2 సార్లు మిస్ అయిపోయిందంట. 2 సార్లు ఎప్పుడు చేశారో, ఎందుకంటే వాళ్ళు అఫిషియల్గా రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, ఆల్రెడీ చెప్పేశారు ఇందాక. ఆల్రెడీ 2 times అటెంప్ట్ చేసాం, 2 times మిస్ అయిపోయాడు. 3rd time ఇంకా రిపబ్లిక్ డే రోజు కొంచెం ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా, జనాలంతా ఇండ్లల్లో ఉన్నారు, బయట రోడ్డు మీద రష్ లేదు.
ఇక ఈరోజు అయితే పక్క ప్లాన్ చేయాలనేసి చాలాసార్లు కాల్ చేశాడంట ఆ రోజు మార్నింగ్ చేయడం. నాటుకోడి వండుతా, నీకు నాటుకోడి అంటే ఇష్టం కదా, నాటుకోడి తీసుకొని వస్తాను, నేను కళ్ళు తాగుతా ఉంటే నువ్వేమో మా వాడు ఏం తాగడు అసలు, నీకు ఒక సాఫ్ట్ డ్రింక్ పట్టుకొస్తా, నువ్వు అది తాగుతూ ఉండు, అది మాట్లాడుకుందాం అనేసి 9 o'clock నుండి మార్నింగ్ కాల్ చేయడం స్టార్ట్ చేశాడంట. మా వాడికి ఇంక అప్పటికి పోవాలా వద్దా అనేసి భయపడుతూ ఉండంట. వద్దు నేను రానులే అని అంటే రావాలి బంటి, ఈరోజు ఎట్లాగైనా పని అయిపోతుంది, ఈ లాస్ట్ సెటిల్మెంట్ కదా, మాట్లాడుకుంటే అక్కడ ఒక 300 గజాల జాగా ఉంది, మనం దాన్ని సెట్ చేస్తే నాకు ఇందులో నీకు ఒక 150 నాకు ఒక 150 గజాల జాగా వస్తుంది అనేసి చెప్పాడండి. ఇక మా వాడు కూడా పెళ్లి చేసుకున్నాడు, కొంచెం సెటిల్ అవ్వాలి, ఇంకా ఇన్ని రోజులు బ్యాచిలర్ లాగా కాదు కదా, కొంచెం ఒక ప్లేస్ తీసుకొని నేను ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంలో మా వాడు కూడా కొంచెం ఫాస్ట్గా ఉన్నాడు అనమాట. ఇక వచ్చేసి సెటిల్ అయిపోయింది అనేసి ఇక అంతకుముందు ఎప్పుడు వెళ్ళినా కానీ తనతో పాటు ఒక 2-3 ఫ్రెండ్స్ని పట్టుకొని వెళ్ళాడు, ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా కానీ. కానీ ఆ రోజు ఎందుకో ఇక ఫ్రెండ్స్ కూడా కొంచెం అందరూ ఇంట్లో రిలాక్స్ అయ్యి ఉన్నారు, ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకున్నాడు అనుకున్నాడో ఏమో, అసలు ఎప్పుడు వెళ్ళినా తీసుకొని వెళ్ళేవాడు. కానీ ఆ రోజు మాత్రం అతను పదే కాల్ చేస్తూ ఉంటే వెంటనే ఇక ఇతను తన ఫోన్కి ఎవరో కాల్ చేశారంటే వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడలే అనేసి తన ఫోన్ కూడా లేదు, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు అనేసి ఈమె ఫోన్ కూడా లేదు. తన ఫోనే ఏమో ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు తనకి ఇచ్చి వెళ్తూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే ఓకే నువ్వు మాట్లాడి, నేను బయటికి వెళ్ళినా కానీ వేరే ఫ్రెండ్స్ నుండి ఫోన్ నుండి కాల్ చేస్తాను, నేను నీ గురించి కనుక్కోవడానికని ఫోన్ ఎప్పుడు ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు మామూలుగా. ఆ రోజు కూడా తను మాట్లాడుతుందంట, ఈ బైరు మహేష్ అనే వ్యక్తి కాల్ చేశాడు, వీళ్ళ ఫ్రెండ్ని హోల్డ్లో పెట్టేసి బంటి మాట్లాడాడట. దాదా బంటి అర్జెంటుగా బయటికి రాని అన్నాడంట. నేను రాను, నువ్వే రానంటే మొత్తానికి కాల్ చేసిందంటే తను కూడా తనకు ఫోన్ ఇచ్చాడంట, హోల్డ్ తీసేసి మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటే ఇచ్చేసి నేను వెళ్తున్నా అనేసి జస్ట్ ఇట్లా వెళ్ళిపోయాడంట. ఇప్పుడే వాడు వచ్చేసి ఈ గల్లీలో ఎక్కడో ఉన్నాడు, బండి ఎక్కించుకున్నాడంట. ఎక్కించుకొనేసి ఎక్కడో 6:30కి ఎక్కడో టీ స్టాల్ ముందు వాళ్ళ ఫ్రెండ్స్ కనపడ్డాడు. అన్న ఏంది వీడితో తిరుగుతూ ఉన్నాడు, ఎప్పుడు వీడితో తిరగడు కదా అసలు, యాక్చువల్గా వీడు కొంచెం డేంజర్ క్యాండిడేట్ కదా, ఎందుకు ఇట్లా తిరుగుతూ ఉన్నాడు అన్న వీడితో అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నారంట. అటు మెయిన్ రోడ్ జనగాం రూట్కి వెళ్ళారంట 6:30 ఆ టైంలో. అక్కడ డ్రింక్ కొనుక్కున్నారంట, ఇతను బండి తాగే కూల్ డ్రింక్ కొన్నాడట. కొనేసి బండి మీద ఎక్కించుకొని ఆ రూట్లోనే అట్లోనికి వెళ్ళారు, కట్ట మీదకి, పిల్లల మరి కట్ట మీదకి వెళ్ళారంట. వెళ్ళేసి 3 hours దాకా డిస్కస్ చేసుకున్నారట. మరి ఇద్దరిగా కూర్చున్నాడ, నాటుకోడి తెచ్చాడట, ఆడు కళ్ళు తాగుతూ ఉన్నాడంట. మావాడు ఇక ఈ డ్రింక్ తాగుకుంటూ కూర్చున్నాడు. సరే ఒక్కడే ఉన్నాడు కదా అనేసి మావాడు కూడా డౌట్ రాలేదు, ఒక్కడే ఉన్నాడు ఇతను కూడా. సరే నమ్మకంగా 2 నెలలు బట్టి నమ్మిస్తూ ఉన్నాడు బాగా. ఓకే ఇక మనకి మంచి ఫ్రెండ్ అయిపోయాడు, అట్లా చేయలే అనుకున్నాడంట. అనుకొని 2-3 గంటలు కూర్చున్నారంట. 9 అయిందేమో ఇక అప్రాక్సిమేట్గా. ఆ టైంలో ఇక నాకు వాష్రూమ్ వస్తుంది బంటి కొంచెం అని ఫోన్ మాట్లాడు అటు వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి ఉంటాడు. ఆల్రెడీ ఇదంతా స్కెచ్ కాబట్టి వాళ్ళంతా ముందే దగ్గరలో వచ్చి ఉన్నారు, చీకటి పడిపోయింది, ఎక్కడో దగ్గరలో ఉన్నారు. వీళ్ళ 2 అన్నయ్యలు, వీళ్ళ డాడీ, ఇంకో వేరే వాళ్ళ వ్యక్తులు కూడా, వీళ్ళ నాన్నమ్మ అక్కడికి వెళ్ళలేదు స్పాట్కి. వాళ్ళని అలర్ట్ చేసేసాడు, ఆ కట్టచాటుకి ఎక్కడో దాక్కోమన్నాడంట. దాక్కోగానే ఇతను ఇక బంటి వెళ్దామా అన్నాడంట. అతను ఇక కళ్ళు దాగున్నాడు కదా, బండి నడపలేడు కదా, బండి మావాడిది యాక్చువల్గా స్కూటీ, నడుపుదామనేసి తీసి బండి స్టార్ట్ చేసేలోపు వెనకాలకి కూర్చొని మెడ పట్టేశాడట గట్టిగా. పట్టేగానే మానవుడు కూపిరాడక వదిలేసాడట, బండి వదిలేసి కింద పడేలోపు రండి అని పిలిచేసాడట పక్కన వాళ్ళని. వెంటనే వీళ్ళ అన్నయ్యలు ఆ కట్టచాటుకు దాక్కున్న వాళ్ళలో వచ్చేసి అంతా ఒక సినిమాటిక్ లెవెల్లో చేశారన్న. వచ్చేయడం వాళ్ళ అన్నయ్య ఇంకొకడు కూడా వచ్చేసి వాళ్ళ పెద్ద అన్నయ్య కూడా వచ్చి గొంతు పట్టేసి వాళ్ళ చిన్న అన్నయ్య వచ్చేసి 2 కాళ్ళు చేతులు కట్టేసినాడు తాడుతో. ఇంకా తాడుతో కట్టేసిన మావిడ అపోజ్ చేస్తాడు, ఒక్కళ్ళిద్దరైనా కానీ కాలు కట్టేయకపోతే ఫైట్ చేసి అట్లా పారిపోయి వచ్చేటోడు. కానీ గొంతు పట్టేసి ఇద్దరు వచ్చేసి గొంతు పట్టేలోపు ఊపిరాడక మనోడు కొట్టుకుంటా ఉంటే వాడు వెనకాల చేతులు కట్టేసి కాలు కట్టేసేసారంట. కథం చేతులు కాలు కట్టేసిన తర్వాత ఇట్లా పడిపోయినాడు. ఇక వాళ్ళ పెద్దన్నయ్య ఈ గొంతు కాడ కాలు పెట్టి నుమిలి తన్నడం అవన్నీ పోస్ట్ మార్టంలో ఎవరో మా వాళ్ళు చెప్పారు ఈరోజు. వాళ్ళ అంటే రిపోర్ట్స్ రాలేదు ఇంకా యాక్చువల్గా, కొంచెం దగ్గర వాళ్ళు ఉంటే బోన్స్ విరిగిపోయినాయి అన్నట్టు. ఆ రోజు మేము చూస్తే కూడా అంతా కమిలిపోయింది ఈ ప్లేస్ అంతా కూడా. ఇట్లా కొట్టారేమనుకున్నాం కానీ ఇక్కడ కాళ్ళు పెట్టి బాగా తన్నారు. తన్నడం వల్ల ఈ ప్లేస్ అంతా కమిలిపోయి బోన్స్లు అని విరిగిపోయినాయి అంట. ఇంకా బాగా గొంతు నుమిలి చనిపోయాడని డిసైడ్ అయిన తర్వాత ఒక గోనె సంచి తెచ్చుకున్నారంట, ఎటిగా కారు ఒకటి, అందులో ఒక 2 చాకులు ఏమున్నాయంట, 4 ఫోన్లు ఉన్నాయంట. వాళ్ళ పెద్దన్న వెళ్ళి కారు తీసుకొచ్చాడంట. కారు తీసుకొచ్చేసి గోనె సంచి తీసేసి సంచిలో మూట కట్టేసారంట, వెనకాల డిక్కీలో వేసుకున్నారంట. ఓకే వాళ్ళ నాయనమ్మ ఇక్కడ పాత సూర్యాపేటలో ఏదో ఫంక్షన్కి ఉండి చనిపోతే అక్కడ వచ్చిందంట. మా నాన్నమ్మకి చూపించాలి కదా, మొత్తం ఇవి స్కెచ్ చేసిందంతా ఆమె, పగ తీర్చుకున్నాం చూపించాలి ఎలాగైనా అనేసి వాళ్ళ నాన్నమ్మ దగ్గర తీసుకెళ్లారట. 11 o'clock 12 o'clock ఆ టైంలో తీసుకెళ్ళి వాళ్ళ నాన్నమ్మని బయటికి వాళ్ళ చిన్న వెళ్ళి వాళ్ళ నాన్నమ్మని స్కూటీ పైన ఎక్కించుకొని కార్ దగ్గరికి వచ్చేసి డిక్కీ ఓపెన్ చేసి ఇంకో బంటిని చంపేసినాం చూడు అని చూపించారంట. వాళ్ళ నాన్నమ్మ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయిందంట.
మళ్ళీ ఇంకెవరికో సాయి చరణ్ అనే వ్యక్తికి వీళ్ళ పెద్దన్నయ్యకి కొంచెం తలనొప్పి లేస్తుందని చెప్పిండంట అని నల్గొండ వెళ్ళారట. నల్గొండ వెళ్ళేసి అక్కడ సాయి చరణ్ అనే ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడంట, వీళ్ళ పెద్దన్నయ్య ఫ్రెండ్. అరే కొంచెం నాకు తలనొప్పి లేస్తుంది, డాక్టర్ని ట్యాబ్లెట్స్ అడిగి తీసుకొని రోడ్డుకి వచ్చేసేయి అని అన్నారంట. అతను ట్యాబ్లెట్స్ తీసుకొని రోడ్డుకి వచ్చిందంట. వచ్చిన తర్వాత కార్లో ఎక్కించుకుంటారంట. అతన్ని కూడా ఎక్కించుకొని అరే ఇట్లా పోతూ బంటిని చంపేశాము, మన వెనకాలనే ఉన్నాడు డిక్కీలో అన్నాడట. ఇంకా తనకు భయం వేసిందంట, ఏంది ఇట్లా చంపేసినా అని డిక్కీలో పెట్టుకొని తిరుగుతాడు అనేసి కార్ దిగి ఆ అబ్బాయి పారిపోయాడట. పారిపోయిన తర్వాత వీళ్ళిగా ఎక్కడ వేద్దామా అని సెర్చ్ చేసుకుంటూ ప్లేస్లన్నీ వస్తూ ఉన్నారంట. ఇట్లా జనగాం రూట్ వెళ్ళారట, అక్కడెక్కడ కరెక్ట్ ప్లేస్ అనిపించలేదంట. తర్వాత ఇక ఇటు ఎక్కడైతే చేశారో అదే ప్లేస్కి మళ్ళీ వచ్చారంట. మనమే చేసినట్టు ఉండాలిరా, చంపేసినాం, మన జోలికి మన పేరు చెప్తే అడలయ్యేటట్టు ఉండాలి, పిల్లల మరి పేరు చెప్పినా మన పేరు చెప్పినా మనం వేసేసినట్టు ఉండాలి అనుకుని అదే ప్లేస్లో కట్ట మీదకి తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళ చిన్న అన్నయ్య వెనకాల బండి తన స్కూటీ ఉండే తీసుకొచ్చేసి కట్ట మీద పెట్టేశారు. గోనె సంచులన్నీ తీసేసి యాజిటీస్కి ఇట్లా పడుకోబెట్టేసి బైక్ పక్కన వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ మాకు 3:30 కాల్ చేసింది. మేము హైదరాబాద్లో ఉంటాను. కాల్ చేసి ఇట్లా రాలేదా అన్నయ్య అని మాకు కాల్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ అడిగి ఎవరికి కాల్ చేసినా ఒక అతను ఎత్తాడు, విజయ్ అన్న అనేసి. ఈ టైంలో ఎవరితో వెళ్ళాడరా లాస్ట్ కాల్ అన్నాడు. ఇట్లా బైరు మహేష్ అనే పర్సన్తో వెళ్ళాడంటే అప్పటికి అన్నయ్య డౌట్ చెప్పాడు, అరే వాడితో ఎందుకు వెళ్ళాడరా, వాడితో బంటి తిరగడు కదా, యాక్చువల్గా వాడితో ఎందుకు వెళ్ళాడరా, వాడు వీళ్ళిద్దరికి మధ్య కొంచెం ఉండే, వాడితో ఎందుకు వెళ్ళిండా అని అంటేనే ఉంటే మాకు భయం వేస్తుంది అప్పటికే, అమ్మ వీడేమైనా చేస్తాడైంది అనేసి. ఇంకొక 2-3 ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఒకళ్ళు ఎత్తారు, అన్న ఈ 3:30 టైంలో మనం వేరే ఫ్రెండ్స్ని ఎవరిని డిస్టర్బ్ చేసినా కానీ వాళ్ళైతే బయటికి ఎక్కడికి వెళ్ళలేరు, వాళ్ళు ఇప్పుడు మనం కంగారు పెట్టినట్టు అవుతుంది, ఏం కాదు బంటికి 6 o'clock వరకు చూద్దాం, 6కి ఫోన్ చేస్తే అందరు లేస్తారు, ఎవరన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా ఇస్తారు, మీరేం కంగారు పడకండి అన్నారు. అనేసి మేము అలాగే కంటిన్యూషన్గా తను భయపడతా ఉంది. ఫోన్ అలాగే లైన్లో పెట్టేసి మా మిస్సెస్ నేను మాట్లాడుతూ భయపడకరా అని ఇంకెవరెవరు కాల్ చేశాడో వాళ్ళందరి నెంబర్ తీసుకొని నేనేమో నా ఫోన్లో నుండి తనేమో వాళ్ళ ఫోన్తో మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు ఉన్నారు. కాల్ చేసాము, ఎవరికి కొంతమంది ఎత్తలేరుగా. ఆ అబ్బాయి మహేష్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే స్విచ్ ఆఫ్ వస్తుందని అదే 6 o'clock దాకా 5:30 దాకా మాట్లాడాం. నేను ఇంకా ఏ షిఫ్ట్ డ్యూటీ ఉండి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. మా మిస్సెస్ ఇంకా అప్పటికి నిద్ర లేక 5:30 నుండి 6 వరకు పడుకున్నది. ఇట్లా కొంచెం పడుకొని 6:30కి ఆమె లేసేలోపు ఈ విషయం ఇక్కడ ఆల్రెడీ తనకు ఫోన్ చేశారంట పోలీసు వాళ్ళు, ఏ డ్రెస్ వేసుకున్నాడు ఇవన్నీ అడిగారట. 7 o'clock కూడా మాకు ఫోన్ చేసింది. తను చేసేసి ఇట్లా ఏడ్చుకుంటూ వదిన బంటిని చంపేశారంట మా అన్నయ్యలు అనేసి బాగా ఏడ్చుకుంటూ చెప్పేసింది. మా మిస్సెస్ ఇక వెంటనే నేను ఆఫీస్లో ఉంటే నాకు కాల్ చేసేసింది. వెంటనే నేను వచ్చేసి మా మిస్సెస్ని పికప్ చేసేసుకొని మేము వచ్చేలోపు ఇక్కడికి 1 అయిపోయింది. జరిగిన పరిస్థితి చనిపోయిన వాళ్ళలో మొత్తం ఒకటే కులం వాళ్ళు ఉన్నారు, అంతా ఒకటే అన్న. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే 4 ఉన్నారు. ఓకే, వాళ్ళ 2 అన్నయ్యలు, నానమ్మ, ఫాదర్, వాళ్ళు 4. ఈ బైరు మహేష్ అనే వ్యక్తి వాళ్ళ క్యాస్టే. ఈ సాయి చరణ్ అనే పర్సనే మరి ఏ క్యాస్టో తెలియదు. ఈ 5 పర్సన్స్ అయితే ఇంకా ఎవరు అనేది మాత్రం తెలియదు. ఇంకా అక్కడ దాదాపు అంటే ఇది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్, ఇంకా వాళ్ళు అఫిషియల్గా వాళ్ళు ఒప్పుకున్నది అయితే ఈ విషయం అంటే ఇది. ఇంకా మరి వీళ్ళకి ఎవరైనా సహకరించారా ఇంకా అనేది అయితే ఇంకా తెలియదు. వాళ్ళ ఎమ్మటి ఇంకెవరైనా ఉన్నారా. మేము నిన్న మొన్నటి దాకా ఏమనుకున్నాం అంటే మాకు ఈ విషయం తెలియక ముందుకు దాదాపు 10-15 మంది ఉండొచ్చు, ఎవరో ఇక వీళ్ళందరూ కలిసి గట్టిగా కొట్టి చంపారు అని అనుకున్నాం. కానీ వీళ్ళు అఫిషియల్గా ఈరోజు ఎస్పీ గారు సమక్షంలో వాళ్ళు ఒప్పుకున్నది, ఎస్పీ గారు రిలీజ్ చేసినది ఉంది కదా, దాంట్లో వాళ్ళు చెప్పిన విషయాలు అయితే అది దాన్ని బట్టి మాకు ఇక కన్ఫర్మేషన్ వచ్చింది. ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పారా పోలీసులు? అసలు నిన్న మేము ఇక్కడికి వచ్చేలోపు మాకు ఎట్లాంటి ఇది ఏం లేదన్న, చాలా భయం వేసింది నిన్న. మేము అక్కడ అన్నారం నుండి వచ్చేసినాం. వాళ్ళు పోలీసు వాళ్ళు అయిపోయే వరకు హంగామా చేశారు. నైట్ 11 o'clock వరకు ఆ రోజు 26th రోజు అయిపోవాలనేసి ఇక్కడ నుండి మమ్మల్ని రాంగ్ రూట్ బట్టి చేసి ఇక్కడ తీసుకొద్దామన్నా కూడా, ఎందుకంటే తను ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు, ఇక్కడ తీసుకొద్దామన్నా కూడా తీసుకురానియలే. అప్పటికే బంటి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా 500 మంది గ్యాదర్ అయ్యారు. నిన్న సిఐలు, ఎస్పీ సార్ అందరూ అక్కడే ఉన్నారు. డిఎస్పీ వాళ్ళందరూ కూడా హాస్పిటల్ దగ్గర ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కదలనిచ్చేలేదనేసి మేము వ్యాన్ ముందు కూర్చేసుకున్నాం. మాకు ఏదో ఒక న్యాయం కావాలి అని మన మాలమహనాడు సంఘం అన్నయ్య వాళ్ళు 2 వచ్చారు. వచ్చేసి వాళ్ళు 1 గంట సేపు ర్యాలీ చేసాం రోడ్డు మీద కూర్చొని హాస్పిటల్ ముందు, ఏరియా హాస్పిటల్ ముందు కూర్చున్న తర్వాత ఇక బాడీని ఎటు తీసుకెళ్లాలంటే ఫ్రెండ్స్ అందరేమో ఇక్కడ తీసుకెళ్దాం, కొద్దిసేపు మేము అట్లా అసలు ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు అని ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉన్నారు. మమ్మల్ని ఏమో అడుగుతుంటే మా రిలేటివ్స్ కొందరు ఏమన్నారంటే వాళ్ళ మదర్ చనిపోయారు ఆల్రెడీ 11 years బ్యాకే, అన్నారంలో పెట్టారు వాళ్ళ ప్లేస్. అక్కడ మామూలుగా ఇల్లు ప్లేస్ ఉంది, ఇల్లు ఏం లేదు, ఇల్లు ప్లేస్ ఉంది. అక్కడ మదర్ అక్కడే ఉంది కదా, తనను కూడా అక్కడే ఉంచితే బాగుంటుంది, మళ్ళీ ఎప్పుడైనా మీరు పోయినా కానీ చూసుకోవడానికి బాగుంటుంది అనేసి అందరూ మా రిలేటివ్స్ కొంతమంది అన్నారు. ఇక మాకేం దోసగా సర్లే అక్కడికి తీసుకెళ్దామనే లోపు పోలీసు వాళ్ళు జస్ట్ ఏరియా హాస్పిటల్ పక్కన ఇంకా అవుతారు కదా, వెంటనే కొద్దిసేపు ఒక 1/2 hour మూవ్ చేసించారు. గతం వ్యాన్ని పక్కది తీసేసి
చేసేసి ఫాస్ట్ కొట్టేశారు, అన్నారని తీసుకెళ్లారు. ఇంకా మేము అది వ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత మేమందరం వెనకాల ఫాలో అవుతూ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 20 మంది పోలీసులను పెట్టారు. అక్కడ ఒక 2 సిఐలు వచ్చారు. వచ్చేసి వాళ్ళు కూడా తొందరగా కానివ్వండి అన్నారు. మేము పోయిన తర్వాతనే అక్కడ బరియలు చేయడం, అదంతా బొంద తీయడం అవన్నీ మా మామ వెళ్ళేసి కర్ర వేసి వచ్చేసి అప్పుడు స్టార్ట్ చేశారు. అదంతా తీయడం మనుషులే తీశారు. తీసేయడం అదొక 2-3 అవర్స్ పట్టింది. నైట్ 10 అయింది. 10-11 మధ్యలో ఇక ఊర్లో వాళ్ళు కూడా కొంచెం సేపు మేము తీసుకెళ్ళాలి కదా అనేసి తీసుకెళ్లే లోపు 11 అయింది. 11-12 కల్లా క్లోజ్ అయిపోయింది. అప్పటి వరకు ఉన్నారు ఇక పోలీసు వాళ్ళు, వెళ్ళిపోయారు. ఇక మాకు అక్కడ పోలీసులు ఉండడం కానీ ఆ నైటు ఎవరు ఏం చేయలేరు. మార్నింగ్ లేచిన తర్వాత ఇక అసలు మాకు ఎవరైనా కాల్ చేస్తారా, వీళ్ళని అరెస్ట్ చేశారా అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి రావట్లేదు మాకు అసలు. తెల్లారి అంటే మన వాళ్ళు వచ్చారు, వీళ్ళ నుండి ఏ కాల్స్ రావట్లేదు, పోలీసు వాళ్ళ నుండి ఏ కాల్స్ రావట్లేదు. మాకు అసలు ఏంటి పరిస్థితి, నిన్న అందరూ కనపడ్డారు, ఈరోజు ఎవరు ఫోన్ కాల్ లేదు, ఏం లేదనేసి నేనే ఇంకా ఆ రోజు మన బైరి నరేష్ అన్నకి ఫోన్ చేశాను. ఇన్సిడెంట్ జరగగానే నేను అన్న ఫాలోవర్ని, రాజేష్ అన్నకి నేను మంచి ఫాలోవర్ని, సార్కు మంచి ఫాలోవర్. నేను మూమెంట్లో నేను బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఇక నాకు అన్న నెంబర్లు వాళ్ళందరూ ఉండే. కాల్ చేయగానే అన్న వాళ్ళు నాకు మీ నెంబర్ ఇచ్చారు. అన్నకు కాంటాక్ట్ అవ్వడానికి, కానీ మీ నెంబర్ నా నెంబర్ ఇక మీకు నన్నోనే ఉండొచ్చు, మీరు లిఫ్ట్ చేయలేరు, ఎట్లా పరిస్థితి అనేసి ఇక నిన్న కొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చారు అక్కడికి. అన్నారు వచ్చేసి ఒకరి తర్వాత ఒకళ్ళు తీసుకున్నారు అన్నమాట, ఇట్లా వీడియోస్ తీసేసుకున్నారు. మేము అందరికీ అయిపోయేలోపు 3 o'clock అయింది. 3 o'clock వరకు కూడా మాకు పోలీసు నుండి ఎటువంటి ఫోన్ రావట్లేదు. ఒక ఆర్టీవీ ఛానల్ వాళ్ళు లైవ్ పెట్టేసి డిఎస్పీ సార్తో కనెక్ట్ చేశారు. అప్పటికి 11 o'clock అప్పుడు మాట్లాడితే డిఎస్పీ సార్ ఏమన్నారంటే, ఇంకెవరు అరెస్ట్ చేయలేదమ్మా, కొన్ని ఛానల్స్లోనేమో అరెస్ట్ అయ్యారు వీళ్ళు అని చెప్తున్నారు. అతను డిఎస్పీ సార్ ఏం చెప్పారంటే, ఇంకెవరు అరెస్ట్ కాలేదమ్మా, 4 టీంలు బయలుదేరాయి, పట్టుకుంటాం అని సార్ చెప్తున్నారు. అదేంటి సార్ మరి కొన్ని ఛానల్లో పట్టుకున్నాం, అరెస్ట్ అయ్యారు అని అంటుందంటే, అదంతా మరి రాంగ్, మాకు తెలియదమ్మా, మేమైతే 4 టీంలు పంపించాం, సాయంత్రం కల్లా పట్టుకుంటాం, ఎట్లాగైనా పట్టుకుంటామని ఆ సార్ చెప్పాడు. సరేలే అనేసి ఇక మీరేం ధైర్యపడకుండా నా సార్ కూడా లైవ్లో చెప్పాడు అట్లంతే. ఇంకా తర్వాత ఎవరి దగ్గర నుండి, మన సంఘం వాళ్ళ దగ్గర నుండి కానీ, ఆ రోజు ముందు ధర్నా చేసిన వాళ్ళు ఎవరు ఫోన్స్ రావట్లేవు. ఇక మాకు భయం వేస్తూ ఉంది, అసలు పట్టించుకుంటారా, దీన్ని మొత్తం వదిలేస్తారా, ఇంత ఇన్సిడెంట్ జరిగింది, ఇంత దారుణంగా ఇదైపోయింది అనేసి మేము కంగారు పడుకుంటే ఇక ఆటో మాట్లాడుకొని అన్నారం దగ్గర నుండి మీ ఇక్కడికి వచ్చేలో 5:30 అయింది. 5:30కి రాగానే ఇక్కడ కూడా అసలు ఎవరు లేరు. నేను తను మా మిస్సెసే ఉన్నాం, ముగ్గురం. మా చిన్నమ్మ వాళ్ళు పక్కన ఉంటారు, బంటి వాళ్ళ మేనమామ, మేము 5గురమే ఉన్నాం. చిన్నమ్మ అసలు భయం వేస్తూ ఉంది. ఈ టైంలో ఎవరు లేరు, వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. అసలు ఎవరు వస్తారా, ఎవరైనా రారా, మళ్ళీ ఈ అమ్మాయి మన దగ్గరే ఉంది, మళ్ళీ ఏమన్నా అటాక్ చేయాలని మాకు కూడా కొంచెం భయం ఉంటుంది కదా సార్ అని భయపడుకుంటూనే నైట్ మొత్తం ఇక అందరం ఒక దగ్గర పడుకున్నాం ఇక్కడే. ఈరోజు మార్నింగ్ లేచినాక కూడా ఎట్లాంటి కాల్స్ ఏం రావట్లేవు. నేనే ఒకసారి చెన్నై అన్న సార్ నెంబర్ తీసుకున్నాను. ఇట్లా మన అందరం ఇక మన వాళ్ళని ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి కదా అనేసి చెన్నై సార్ నెంబర్ తీసేసుకొని చెన్నై సార్కి చేస్తే, సార్ మొన్ననే వద్దాం అనుకున్నానమ్మా నేను, కొంచెం ఆ రోజు వేరే అక్కడ హైదరాబాద్లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అటు వెళ్ళాను అని చెన్నై సార్ మాట్లాడి, నేను రేపు వస్తాను కలుస్తాను అని చెన్నై సార్ చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే సార్ అని చెప్పాను. తర్వాత ఈ హైకోర్టు నుండి ఇందాక దివాకర్ అన్నయ్య వాళ్ళందరూ అసద్దాం 3 అడ్వకేట్స్ వచ్చారు 10 o'clock ఆ టైంలో. వాళ్ళు వచ్చి ఇంకా కొంచెం ఏంటి నిన్నటి నుండి ఏమైనా చేస్తున్నారా, పోలీసులు ఫాలోఅప్ చేస్తున్నారంటే మాకు అసలు ఏం నిరాశ మిగిలింది తప్ప ఏం లేదు. ఉన్నట్టు చెప్పేసినాం. ఎటువంటి కాల్స్ అయితే రాలేదన్న, మాకు పోలీసు నుండి వీళ్ళు అరెస్ట్ చేసినామని కానీ, మీరు ఎక్కడున్నారు, సేఫ్గా ఉన్నారా అని కూడా మాకు కాల్స్ ఏం చేయలేరు. అలా జరిగిందన్న మరి పరిస్థితి. మేమైతే భయపడుతూనే ఉన్నాం ఇప్పటివరకు అని అనగానే, అదేంటి పరిస్థితి, అలా చేస్తారు, మీతో పెట్టాలి కదా, పోలీసుని కానిస్టేబుల్ని ఉంచాలి కదా, ఎలాగైనా ఈ కేసులో ఏముంటాయో వాళ్ళకి తెలియదా, SC ST కేసు మీద ఇట్లా జరిగిన దాని మీద ఉంటుంది కదా, వాళ్ళు ఎందుకు పంపించలేరు కానిస్టేబుల్ని అనేసి ఒక లెటర్ రాయించుకొని పదండి SP ఆఫీస్కి వెళ్దాం పదండి అనేసి SP ఆఫీస్కి తీసుకెళ్లారు వాళ్ళు ముగ్గురు కలిసి. లెటర్లు రాయించారు, ఒకటి కలెక్టర్కి ఇద్దాం, మీకేమైనా కాంపెన్సేషన్ అవన్నీ రావాలి, దాటి గురించి కూడా మాట్లాడదాం అనేసి ఫస్ట్ అయితే SP సార్ దగ్గరికి వెళ్దాం, మరి కేసుని ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరేమో అక్యూజ్డ్ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ 2 కానిస్టేబుల్ని పెట్టారంట. అన్యాయం జరిగిన మా దగ్గర మాత్రం మాకు అసలు ఫోన్ లేదు, ఎట్లాంటిది ఇది లేదు. మేము భయంగానే మేమున్నాం. కానీ అట్లా ఎట్లా పెడతారు వాళ్ళకి, మనం మాట్లాడదాం పదండి అని వాళ్ళు ఇక కొంచెం ధైర్యం సపోర్ట్ ఇచ్చేసి తీసుకెళ్లారు. SP సార్ కలిసాం 3 o'clockకి. సార్ చెప్పాడు, అలా ఉండదమ్మా, అదే బయట వీళ్ళ కాన్ఫిడెంట్ కూడా వీళ్ళకి కూడా కాన్ఫిడెంట్ లేదు సార్, ఒకవేళ డబ్బులకు ఏమైనా లొంగిపోయారా పోలీసులు అని అంటే, మీరే కాబోయే లాయర్లు అలా చెప్తే ఎలా అడ్వకేట్స్, మీకు తెలియదా అని SP సార్ మాట్లాడారు. అట్లా డబ్బులు తీసుకోవడం ఏమి ఉండదు, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది అని సార్ అన్నారనమాట. వాళ్ళని ఇప్పుడు 3:30కి మేము ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది కదా, వాళ్ళని ఆల్రెడీ మా ముందే వాళ్ళ నాయనమ్మని వీళ్ళ డాడీని మాస్క్ వేసేసి వ్యాన్లో తీసుకొచ్చారు. అంతకుముందు మేము సార్తో మాట్లాడుతున్న టైంలో వీళ్ళ అన్నయ్యని ఒక 4 పర్సన్ తీసుకెళ్ళి పక్క రూమ్లో పెట్టేశారంట. మేము బయటికి రాగానే వీళ్ళ నాయనమ్మని తీసుకొని వెళ్తున్నారు. ఇంకా మీరు ఇక్కడ ఉండకండి, సార్తో మాట్లాడాం కదా, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తే మీరు ఆవేశంలో ఉంటారు, మీరు ఇంటికి వెళ్ళండి అనేసి మేము 3:30 ఆ టైంలో 4కి ఇంటికి వచ్చేసాము. వాళ్ళు 3:30 ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసి చెప్పారు వాళ్ళు ఎలా చేశారు మర్డర్ ఏందంతా కూడా వాళ్ళు అట్లా చేశారు అన్నయ్య.